హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి 2 శుభవార్తలు రావడం జరిగింది. సో కొత్తగా అప్లై చేసుకోవాలి అనుకునే వాళ్ళకి సంబంధించి, అలాగే పెన్షన్లు మనకు 4,000 అలాగే 6,000 పెంపు చేస్తామని చెప్పారు కదా. సో దానికి సంబంధించి కూడా మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో అప్డేట్స్ ఏంటి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం. సో మన తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లపై చాలా మందికి ఉన్న డౌట్స్కి సంబంధించి ఈరోజు క్లారిటీగా చెప్పబోతున్నాను. ప్రస్తుతం మనకు తెలంగాణ ప్రభుత్వం వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు 2,016 రూపాయలు, అలాగే వికలాంగులకైతే 4,016 రూపాయల పెన్షన్ ప్రతి నెల ఇస్తుంది. జూలై నెలకు సంబంధించిన పెన్షన్ల పంపిణీ కూడా ఇప్పటికీ పూర్తయిపోయింది. సో వేలి ముద్ర రాకపోయినా వారికి ఇప్పుడు కొత్త విధానం ప్రకారం మొబైల్ ఫోన్ల ద్వారా ముఖం ఫోటో తీసి పెన్షన్ అయితే ఇస్తున్నారు. అంటే ఫేస్ స్కాన్ చేసి మనకు పెన్షన్ అయితే ఇస్తున్నారనమాట. సో అది కూడా రాకపోతే పంచాయతీ సెక్రటరీల ద్వారా పంపిణీ అయితే చేస్తున్నారు. అంటే ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం పెన్షన్ల పంపిణీ అయితే చేస్తుంది. అయితే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టుగా ఇప్పటి వరకు పెంపు అయితే చేపట్టలేదు. అలాగే కొత్త పెన్షన్లు అప్లై చేసుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. సో ఇప్పుడు త్వరలోనే కొత్త పెన్షన్లదారులకు మనకు అవకాశం ఇవ్వబోతున్నారండి, దరఖాస్తుదారులకు. సో ఇప్పటికే మనకు ఉన్న పెన్షన్లలోని కొన్ని చోట్ల 16 రూపాయలు కోతలు జరుగుతున్నాయి. అంటే 2,016 రూపాయలు ఇవ్వకుండా 2,000 ఇస్తున్నారు. అలాగే 4,016 రూపాయలు ఇవ్వకుండా 4,000 రూపాయలు ఇస్తున్నారనమాట. సో అలాగా మనకు ఆరోపణలు వచ్చాయన్నమాట. చనిపోయిన వారి పేర్లతో కూడా పెన్షన్లు తీసుకుంటున్నారనే సమాచారం అయితే బయటికి వచ్చింది. సో దీనిపై ప్రభుత్వం విచారణ చేపడుతుంది. ఇక కొత్త పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకోవాలి అనుకుంటే ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్తో పాటు తప్పనిసరిగా ఆదాయ ధృవీకరణ పత్రం, ఓటర్ ఐడి కార్డ్ అవసరం. వితంతులకి భర్త మరణ ధృవీకరణ పత్రం, దివ్యాంగులకు వచ్చేసి సదరం సర్టిఫికేట్, ఒంటరి మహిళలకు విడాకుల పత్రం, చేనేత గీత పీడి కార్మికులకు వృత్తి అలాగే ధృవపత్రం అయితే ఉండాలన్నమాట. అంటే పాత డాక్యుమెంట్లతో పాటు కొత్తగా ఇన్కమ్ సర్టిఫికేట్, ఓటర్ ఐడి తప్పనిసరి అయితే చేశారు. సో మనకు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 43 లక్షల మంది లబ్ధిదారులు ఈ పెన్షన్లు అయితే పొందుతున్నారు. సో అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు పెన్షన్ల పెంపు అంటే మనకు వృద్ధులకు, వితంతువులకు 4,000 పెన్షన్, అలాగే 6,000 పెన్షన్ వచ్చేసి దివ్యాంగులకు ఇస్తామని చెప్పారు కదా. సో దానికి సంబంధించిన అప్డేట్ కూడా త్వరలోనే, అంటే ఈ సెప్టెంబర్ నెలలోనే విడుదల చేయబోతున్నారు. కాబట్టి కొత్త పెన్షన్లకు అప్లై చేయాలనుకున్న వారు ఇప్పటి నుంచే అన్ని జిరాక్స్లు రెడీగా పెట్టుకోవాలి. త్వరలోనే, అంటే ఈ సెప్టెంబర్ నెల చివరి వారంలో అయినా మనకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే అప్లై చేసుకోవచ్చు. సో మరి అప్డేట్స్ అన్నీ కూడా మీకు నేను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. కాబట్టి వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.